ఘనమైన దేవుని నామములో ఈ ఉదయం మన పితరుడైన అబ్రహాము జీవితం ద్వారా మరలా ఒక కోణాన్ని మనం గాయకుంటూ ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును లేక అబ్రాహామును పిలిచిన విధానం దానిలో ఉన్నది. ఆదికాండము 12వ అధ్యాయం, నీవు లేచి నీ తండ్రి ఇంటి నుండి, బంధువుల ఇంటి నుండి, నీ దేశము నుండి నేను చూపించబో దేశమునకు వెళ్ళుము. ఇక్కడ ఇది కేవలము హారాన్ అనే ఒక దేశము నుండి, మెసొపొటేమియా ఒక ప్రాంతము నుండి ఇంకేదో ఒక వాగ్దాన ప్రాంతానికి వెళ్ళటం మాత్రమే కాదు, వాగ్దాన భూమికి వెళ్ళటం మాత్రమే కాదు, లేక ఇండియా నుండి భారతదేశం నుండి ఇస్రాయేల్ దేశానికి వెళ్ళాను, లేక భారతదేశం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళాను అని మాత్రమే కాదు. దీని విషయంలో మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, ఇక్కడ ఆత్మీయమైన కోణము ఈ విషయంలో పరలోక రాజ్యం ముంగుర్తు అబ్రహాము ప్రయాణములో కనబడుతూ ఉన్నది. అబ్రహాము అడుగులు వేస్తూ ఉన్నాడంటే ఆ అడుగులు పరిశుద్ధమైన పరలోక రాజ్యమునకు యాత్రికుడు అనే ఒక ఉవాచ అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 9 లేక 10వ వచనం చూస్తే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడును అయి ఉన్నాడో, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు శిల్పియు నిర్మాణకుడును అయి ఉన్నాడు. వాస్తవానికి దేవుడు మహాకాశములకు భూమికి ఎల్లలు పెట్టిన దేవుడు. వీటన్నిటికీ ఆయన నిర్మాణకుడు, ఆయన శిల్పి. భూలోకం ఎప్పుడైతే చెడిపోయినదో, భూలోకములో చెడి పడి పతనమైన పాపములో, రుగ్మతలో, శాపములో ఉన్న నిన్ను నన్ను దేవుని కుమారుడిగా వచ్చిన యేసయ్య ద్వారా, ఆయన రక్తము ద్వారా కడిగి శుభ్రపరిచి మలినమును తీసివేసి ఇక నుండి 1000 అడుగులు పరలోక రాజ్యమునకు గమ్యముగా అడుగులు అని చెప్పటానికి అబ్రహాము యొక్క ప్రయాణాన్ని ఆయన ముంగుర్తుగా మన ముందు ఉంచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాత్రికుని ప్రయాణం అనే ఒక గంభీరమైన పుస్తకం పబ్లిష్ అయింది అని అంటే, ఈ లోకంలో మనం యాత్రికులం. ఈ లోకంలో 80 సంవత్సరాలు బ్రతుకుతామో, 90 సంవత్సరాలు బ్రతుకుతామో, ఈ లోకంలోనే మనం సమాధి చేయబడతాం. కానీ మన యాత్ర అక్కడి వరకే కాదు. ఈ లోకంలో కన్ను మూసినప్పుడు పరలోకములో కన్ను తెరుస్తాం. మన యాత్ర పరలోకపు యాత్ర, ఆనంద యాత్ర, ఆత్మీయ యాత్ర, యేసులో నూతన యెరూషలేము యాత్ర, నూతనగా పరలోక ప్రదేశమునకు మన యాత్ర. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 1లో చూస్తే, అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరమ జ్ఞాని అయిన యోహాను ఆయన పడిపోయి మరలా తిరిగి ఆయన చూడగా క్రొత్త ఆకాశం అనగా యేసయ్య పాదాల దగ్గర పడి చూడగా ఆ గొప్ప యాత్ర ప్రదేశాన్ని ఆయన చూచాడు. అదే వ్రాశాడు. ముగించే ముందు ఒక మాట, డిఎల్ మూడే అనే దైవజనుడు ఆయన చరమాంకంలో ఆయన విలేకరులు అడిగితే, నా జీవితం గురించి విచారం ఏమి లేదు, ఈరోజు ప్రభు నన్ను పిలిచినట్లయితే అదే దినము పరలోకములో నాకు పట్టాభిషేకము అయ్యే దినమన్నాడు. దేవుని స్తోత్రం.
ఆయన అన్నాడు, భూలోకం కాడి రమ్మంటుంది, పరలోకం ఆహ్వానిస్తూ ఉంది. ఈరోజు నాకు పరలోకములో పట్టాభిషేకం అయ్యే దినం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఆ గొప్ప కోణం అబ్రహాం ప్రయాణంలో మనం గమనించాం. అది నీకు నాకు ఆనందమై, ఆత్మీయమై, అలరారే గొప్ప కృపయై, అచంచల విశ్వాసంతో కూడినదై, అందముతో కూడిన ఆ యొక్క దృష్టిలో, ఆ ఆత్మీయ సందేశంతో ఆ పరలోక రాజ్య గమ్యం నీది నాదే అగును గాక. ఆమెన్. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. అబ్రహాంకి ఇచ్చిన ఈ యొక్క గొప్ప యాత్రలో పరలోక రాజ్య గవిని ఇచ్చావు. నీకు స్తోత్రాలు. నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ మా జీవితంలో కూడా ఆ గొప్ప కోణాన్ని మేము నింపుకుంటానికి సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ఉన్నామా తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.